కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చిట్టి చిలకమ్మ అక్షరాభ్యాసం అనే కథ గురించి తెలుసుకుందాం. చిలుకమ్మ తన గారాల బిడ్డ అయిన చిట్టి చిలుకకు అక్షరాభ్యాసం చేయాలని తలపెట్టింది. అందుకోసం సకల సంబరాలు సమకూర్చుకుంది. తీయని పళ్ళని ఎన్నింటినో సేకరించింది. తేనెటీగని అడిగి తీయటి తేనెను తీసుకువచ్చింది. చెట్టును అడిగి రంగురంగుల పువ్వులను సేకరించింది. చిగురాకులతో తోరణాలు కట్టింది. కోకిలమ్మని తన బృందంతో వచ్చి మంగళవాద్యాలు వినిపించమని అడిగింది. చిలుక పండితుడిని కలిసి తన బిడ్డకి అక్షరాభ్యాసం చేయించవలసినదిగా అర్థించింది. అందరినీ తన ముద్దు బిడ్డ అక్షరాభ్యాస కార్యక్రమం చూడటానికి రమ్మని ఆహ్వానించింది. అందరినీ పిలిచింది, కానీ ఉడుతమ్మని మాత్రం రమ్మని పిలవలేదు. ఉడుతమ్మ అంటే చిలుక తల్లికి చాలా రోజులుగా కోపం ఉండేది. దూరమగ్గిన పళ్ళన్నింటినీ తనకంటే ముందుగా ఉడతమ్మ రుచి చూస్తుందని అదంటే చిలుకమ్మకి కోపం. అందుకే తన ఇంట జరిగే ఆ వేడుకకు కావాలనే చిలుకమ్మ ఉడతను పిలువలేదు. చిట్టి చిలుకకు అక్షరాభ్యాసం రోజు రానే వచ్చింది. ఉదయాన్నే చిట్టి చిలుకమ్మ ముస్తాబు చేసింది. చిలుక పండితుడు వచ్చి అక్షరాభ్యాసం చేయించేటప్పుడు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి సుమా అని మరీ హెచ్చరించింది. అందరి దగ్గర మంచి చిలక పిల్ల అని పేరు తెచ్చుకోవాలి అని చెప్పింది. చిట్టు చిలుక అక్షరాభ్యాస కార్యక్రమానికి పిలిచిన వాళ్ళంతా బిలబిలా వచ్చేశారు. రామశబ్దం పలికించి విద్యాభ్యాసం మొదలుపెట్టించే చిలుక పండితుడు మాత్రం వచ్చే జాడ ఎక్కడా కనిపించలేదు. తల్లి చిలకమ్మ గాబరా పడసాగింది. మాటికి చిటారు కొమ్మ మీదకి ఎక్కి అతను వస్తున్నాడేమో అని ఆతృతగా ఎదురు చూస్తోంది. చిలుక పండితుడు ఎందుకు రాలేదంటే అతడు చిలుకమ్మ ఇంటికి బయలుదేరి వస్తూనే ఉన్నాడు. కానీ దారిలో ఉడతమ్మ తన ఇంటి ముందు కూర్చొని విచారంగా ఉండటం అతని కంటబడింది. కారణం ఏమిటి? ఇలా ఎందుకు ఉన్నావు ఉడతా అని అడిగాడు పండితుడు. అందరినీ తన ఇంటికి వేడుకకు పిలిచిన చిలుక నన్ను మాత్రం పిలవకుండా అవమానించింది అని ఉడతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. దాంతో చిలుక పండితుడికి చిలకమ్మ మీద చెప్పలేనంత కోపం ఉంచుకు వచ్చింది. గ్రక్కున వెనుదిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ విషయం మైనా పిట్ట ద్వారా తెలుసుకున్న చిలకమ్మ తన తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగి మరీ ఉడతమ్మను తన ఇంట జరిగే వేడుకకు రమ్మని బతిమిలాడి పిలుచుకువచ్చింది. దాంతో శాంతించిన చిలక పండితుడు చిట్టి చిలుకకు అక్షరాభ్యాసం చేయించడానికి ఆమె ఇంటికి వచ్చాడు. చిట్టి చిలుక చేత ముమ్మారు రామశబ్దం పలికించాడు. చిలుకమ్మ అతిథులందరికీ తీయని పండ్లు తేనెతో విందు చేసింది. చిలుక పండితుడిని తగు విధంగా సత్కరించింది. పండితుడు ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా హితవు చెప్పాడు. నువ్వు ఉడతమ్మ మీద అకారణ ద్వేషం పెంచుకున్నావు, ఉడతను అవమానించావు. నీ బిడ్డ చేత ఇవాళ రామశబ్దం పలికించాను కదా, ఆ రాముడి మెప్పునే పొందిన ధన్యదేవి ఉడత. నీ సంగతి నీకు తెలుసా? లంకకి వారధి కట్టేటప్పుడు చేసిన ఉడత సాయానికి మెచ్చుకొని రాముడు ఎంతో దయతో దానిని చేతి వేళ్లతో నిమిరాడట. ఆ గుర్తులే చారికలుగా ఉడతల మీద కనిపిస్తాయి. అలాంటి ఉడతమ్మతో నీకు వైరం తగదు. ఇక నుండి మీరు సఖ్యతగా ఉండండి అని చెప్పాడు. చిలుకమ్మ ఆ మాటలకు సిగ్గుపడి ఉడతమ్మను కూడా చక్కగా సత్కరించి పంపింది. చిట్టు చిలుకమ్మ అక్షరాభ్యాసం ఈ విధంగా చక్కగా ముగిసింది. కథ కంచికి మనం ఇంటికి.